వృత్తాసుర వృత్తాంతము. విశ్వరూపుని తండ్రి అయిన త్వష్ట అనే ప్రజాపతి తన కుమారుణ్ణి ఇంద్రుడు సంహరించినందుకు దుఃఖంతోనూ రోషంతోనూ దహ్యమానుడు అయినాడు. ఆ ఇంద్రుణ్ణి సంహరించడం కోసం అతను మారణ హోమాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞకుండములో నుంచి ప్రళయకాలంలోని అగ్ని జ్వాలల వంటి భయంకరమైన చూపులతో ముల్లోకాలను వెలిగింపజేస్తూ ఒక మహాభూతం ఉదయించింది. కల్పాంత కాలములో లోకాలను అన్నింటినీ అంతం చేసే యమధర్మరాజు కంటే భయంకరంగా ఉన్నది ఆ స్వరూపము. ప్రతి దినము ఒక్కొక్క కోలవేటు ప్రమాణములో పొడుగు వెడల్పు పెరుగుతున్న అవయవాలతో కూడి ఉంది ఆ స్వరూపము. చెట్లు గుట్టలు కాలిపోయిన కొండ వంటి ఆ దేహంలో నుంచి ఎర్రని సంధ్యాకాంతులు వెలువడుతున్నాయి. ఎర్రగా కాల్చిన రాగిరేకుల వంటి కరుకైన మీసాలు శిరోజాలు మెరుస్తున్నాయి. మధ్యాహ్న కాలంలో భగభగమండే మార్తాండ మండలంలాగా భయంకరాలు మిక్కిలి కఠోరాలు అయిన చూపులతో 10 దిక్కులను బ్రద్దలు చేస్తూ దగదగ మెరిసే వజ్రాయుధం వంటి పదునైన కూరలతో కూడిన నోరు తెరుచుకొని వృత్తాసురుడు జన్మించాడు. వాని విగ్రహం నేల నుంచి ఆకాశానికి అంటుతూ ఉన్నది. వాని శిఖల మీది భయంకరమైన అగ్ని జ్వాలలకు గ్రహాలు పెటిల్లుమని రాలిపడుతున్నాయి. చిందర వందరై ఎంతో కఠోరమైన పదునైన కాంతులతో మిలమిల మెరిసే శూలాన్ని అవలీలగా చేత ధరించి భూమి చెలించగా తూలి సోలి ఆడుతున్నాడు ఆ వృత్తాసురుడు. వదలక విరివిగా వదనంబును తెరచుచున్ ఆకాశమంతయును అప్పలించున్ కడునాల్కని గుడించి గ్రహతారకంబులను నయమెల్లను దిగజార నాకి విడుచున్ అలవోకయును పోలెను అట్టహాసము చేసి మెరసి లోకములు ఎల్లను మృంగజూచున్ తనదు దిగ్ధంతి దంతములు చెక్కలు వారన్ ఉగ్ర దంష్ట్రలు త్రిప్పును ఉక్కు మిగిలి త్వష్ట బలితంపు తపమునన్ పుష్టి నొంది అఖిల లోకంబులు ఎల్లను తాను ఆక్రమించి వృత్త నామాఖ్య దేవతా శత్రుండు అగుచున్ దారుణాకారుండు అఖిల దుర్దముండు మెరసే. ఆ వృత్తాసురుడు త్వష్ట ప్రజాపతి యొక్క తపశ్శక్తి వల్ల పుష్టి పొందినవాడై లోకాలను అన్నింటినీ ఆక్రమించుతున్నాడు. భయంకరమైన ఆకారంతో ఎవ్వరినీ అతడు లెక్క చేయకుండా ఉన్నాడు. ఒక్కొక్క మాటు పెద్దగా నోరు తెరిచి ఆవలించి ఆకాశమంతా చప్పరిస్తాడు. ఒక మాటు పొడుగైన నాలుక చాచి గ్రహాలను నక్షత్రాలను క్రిందికి లాగి నాకి విడుస్తాడు. ఒక మాటు అలవోకగా అట్టహాసం చేసి లోకాలను అన్నింటినీ మింగబోతాడు. ఒక మాటు దిగ్గజాల దంతాలు పగిలి బీటలు వారేటట్లుగా అహంకారంతో భీకరమైన కోరలు త్రిప్పుతాడు. ఈ విధంగా వృత్తాసురుడు సమస్త దేవతలకు శత్రువై అవక్ర విక్రమంతో పరాక్రమించాడు. దేవతల మీద పగతో ప్రతీకారంతో ఉన్న భయంకర ఆకారం గల వృత్తాసురుని మీదికి దేవతలంతా గుంపులు గుంపులై దూకారు. ఆగ్రహ ఆవేశంతో అతన్ని చుట్టుముట్టి అస్త్ర శస్త్రాలు ప్రయోగించారు. వీరాది వీరుడైన ఆ వృత్తాసురుడు వారి శస్త్రాలను అన్నింటినీ చుట్టి పట్టుకొని నోటిలో పెట్టుకొని గుటుక్కున మృంగివేసి మహాభయంకరంగా గర్జించాడు. భక్షిత దివ్య అస్త్రుండగు రక్షో నాయకునిన్ అమరరాజ ప్రముఖులు వీక్షింపన్ బెరచి పరచిరి రక్షకున్ చింతించుకొనుచు రయము ఒప్పారన్. తమ అస్త్రాలను భక్షించిన రాక్షస రాజును వృత్తాసురుణ్ణి వీక్షించి దేవేంద్రాది దిక్పాలకులు భయపడినారు, పారిపోయినారు. తమకు దిక్కు ఎవరా అని ఆలోచిస్తూ దిక్కుల వెంట పరుగులు పెట్టారు. ఈ వృత్తాసురుడు మనకు అజేయుడు. మన పదునైన ఆయుధాలన్నీ మృంగివేశాడు. వీడికి సాటి అయిన మేటి ఎక్కడా లేడు. ఇక మన బ్రతుకులు పాడైపోయినాయి. మనకు కీడు మూడింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు తప్ప మనకు తోడుపడేవాడు ఎవ్వడూ లేడు. అందువల్ల ఆ శ్రీమన్నారాయణున్నే రక్షింపమని వేడుకుందాం. ఆయన భక్తులతో చెలిమి చేద్దాం. ఆయనకు జాలి కలిగేటట్లుగా సంకీర్తనలు చేద్దాం. మనం అలా చేస్తే ఆ స్వామి కరుణించి వీడు నాశనమయ్యే విధానం మనకు దయతో వెల్లడించక మానడు. అప్పుడు మన స్వర్గం పాడుపడకుండా ఉంటుంది. ఈ విధంగా దేవతలు ఆలోచిస్తూ తమలో తాము తికమకలు పడుతూ సందేహిస్తూ ఎలాగో పోలేక విష్ణువు సన్నిధికి వెళ్లారు. దారి పొడవునా ఎక్కడ చూసినా వారి కన్నులకు వృత్తాసురుని భయంకర రూపమే కనిపించసాగింది. వారు పాల సముద్రాన్ని సమీపించారు. ఆ పాల సముద్రంలో ఉన్న శ్వేత ద్వీపాన్ని చేరారు. ఆ ద్వీపంలో నివసించే దేవదేవుడైన వాసుదేవుణ్ణి ఇంద్రాది దేవతలు ఈ విధంగా స్తోత్రం చేశారు. పంచమహాభూతాలతో ఈ ముల్లోకాలను నిర్మించిన బ్రహ్మదేవుడు మాకందరికీ గురుదేవుడు.
ఆయన మేము కలిసి ఏ మహానుభావుణ్ణి పూజిస్తున్నామో ఆ సర్వేశ్వరుడు, ఆ సర్వంతర్యామి, ఆ వేదవేద్యుడు మాకు రక్షకుడు కావాలి. పరిపూర్ణుడు, నిరహంకారుడు, సర్వసముడు, శాంత స్వరూపుడు, కరుణామయుడు అయిన ఆ జగద్గురువును కాదని అన్యులను సేవించేవాడు కపటశీలుడు, దొంగ. అటువంటి దుర్తుడు కుక్కతోక పట్టుకుని మహాసముద్రాన్ని దాటడానికి ప్రయత్నించే బుద్ధిహీనుని వంటివాడు. పూర్వం ప్రళయ కాలంలో సమస్త సృష్టి జలమయంగా ఉన్నప్పుడు భగవంతుడు మత్స్యావతారం ధరించి ఈ భూమిని ఓడగా చేసి తన ముట్టెపై ఉన్న కొమ్ముకు కట్టుకొని సత్యవ్రతుడనే మనువును మమ్ములను అందరినీ కాపాడాడు. ఆ కరుణా సముద్రుడు మా పాలిట భాగ్య దేవతయై ఈనాడు ఈ వృత్తాసురుని బారి నుండి సమ్మోదంతో మమ్మలను రక్షించుగాక. ఇంతవాడు అంతవాడు అనే నిర్ణయాలకు అందనివాడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు మమ్ములను అనురాగంతో ఆదరించుగాక అని ప్రార్థిస్తున్న దేవతలకు భగవంతుడు దర్శనమిచ్చాడు. తగు శంఖచక్ర గదాధరుండగు వానిని, శ్రీవత్స కౌస్తుభ శ్రీల వాణిని, కమనీయ మాణిక్య ఘన కిరీటము వాణిని, దివ్య విభూషణ దీప్తి వాణిని, మండిత కోటీర కుండలంబుల వాణిని, సిరి ఉరస్థలమునన్ చెలంగు వాణిని, తనుబోలు సేవక తండంబు కలవాణిని, జిలుగైన పచ్చని వలువ వాణిని, తెల్ల తమ్మి బిరులను తెగడు కన్నుల వాణిని, నవసుధా ద్రవంపు నవ్వు వాణిని, కనియే వేల్పుపిండు కప్పల పాటుతోన్ కన్నులందునున్న కరువు తీరన్. దేవతలకు దర్శనమిచ్చిన ఆ స్వామి శంఖము చక్రము గద ధరించి ఉన్నాడు. ఉరో భాగాన శ్రీవత్సము కౌస్తుభము శోభిస్తున్నాయి. శిరస్సున రమణీయమైన రత్న కిరీటము విరాజిల్లుతున్నది. చేతులందు భుజకీర్తులు, చెవులందు మకర కుండలాలు ప్రకాశిస్తున్నాయి. లక్ష్మీదేవి వక్షస్థలాన విలసిల్లుతున్నది. దేహమంతా దివ్యమైన ఆభరణాలతో తేజరిల్లుతున్నది. బంగారు పట్టు పీతాంబరము వెలుగులు వెదజల్లుతున్నది. కన్నులలో తెల్ల తామర రేకుల సోయగాలు వెల్లివిరుస్తున్నవి. మందహాసములో మధుర సుధారసాలు పొంగి పొరలుతున్నవి. ఆయన ఆకారాన్ని పుణికిపుచ్చుకున్న పార్షదులు ఆయనను సేవిస్తున్నారు. పార్షదులు అనగా సేవకులు విష్ణువులాగానే ఉన్నారు. తక్కిన రూపురేఖలన్నీ ఒక్కటిగానే ఉన్నా స్వామి వక్షస్థలాన వెలసిల్లే శ్రీ లక్ష్మీదేవి, శ్రీవత్సము, కౌస్తుభము సేవకుల కంటే ఆయనకు ప్రత్యేకతను వెల్లడిస్తున్నాయి. ఆయన పేరు ఊరమున కాపురమున్న లక్ష్మీదేవి అఖిల లోకాలకు ఆలవాలమైన ఐశ్వర్యాన్ని వెల్లడిస్తున్నది. నలువకు అనగా బ్రహ్మకు నిలవైన ఆయన నాభి కమలము ముమ్మూర్తులకు మూలభూతమైన తేజస్సును వెల్లడిస్తున్నది. ఆయన పాదపద్మాల నుండి ప్రభవించిన గంగా తరంగిని బుద్ధికి అగణ్యమైన పుణ్యాన్ని వెల్లడిస్తున్నది. ఆ విధంగా అభవుడు, అవ్యయుడు, అప్రమేయుడు, అవ్యక్తుడు, ఆదిపురుషుడు అయిన శ్రీమన్నారాయణుడు అందరికీ ఆనందం కలిగించుతూ అలరారుతూ ఉన్నాడు. ఈ విధంగా జగన్మోహనాకారుండైన నారాయణుని కృప అవలోకన ఆహ్లాద చకిత స్వభావ చరితులైన దేవతలు సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించి పాలభాగ పరికీలిత కరకమలులై ఈ విధంగా అన్నారు ఆ నారాయణుడితో: దుర్గమంబులైన స్వర్గాది ఫలములన్ పుట్టన్ జేయన్ జాలునట్టి గుణము కలిగి మెలంగుచున్న గనుండవు అయినట్టి నీకు అరయ మృక్కువారము ఆది పురుషా. యజ్ఞాది సత్కర్మలు చేసేవారికి దుర్గమములైన స్వర్గాది పుణ్య ఫలాలను ప్రాప్తింపజేసే మహానుభావుడవు నీవే. అది నీ సహజ గుణము. అటువంటి పురాణ పురుషుడవు ఆది పురుషుడవు అయిన నీకు నమస్కారము. శ్రీ మహావిష్ణువును దేవతలు ఈ విధంగా స్తుతిస్తున్నారు: దండంబు యోగీంద్ర మండల నుతునకు, దండంబు సార్జ్ఞ కోదండునకును, దండంబు మండిత కుండలద్వైనకు, దండంబు నిష్ఠుర బండనునకు, దండంబు మత్త వేదండ రక్షకునకు, దండంబు రాక్షస ఖండనునకు, దండంబు పూర్ణేందు మండల ముకునకు, దండంబు తేజ ప్రచండునకును, దండము అద్భుత పుణ్య ప్రధానునకును, దండము ఉత్తమ వైకుంఠ ధామునకును, దండము ఆశ్రిత రక్షణ తత్పరునకు, దండము ఉరుభోగినాయక తల్పునకును. యోగీంద్ర బృంద వందితుడవు, శార్గ్ణము అనే ధనుస్సు ధరించిన వాడవు అయిన నీకు నమస్కారము. గజరాజును రక్షించిన వాడవు, రాక్షసులను శిక్షించిన వాడవు, చంద్రబింబం వంటి ముఖం కలిగిన వాడవు, ప్రచండమైన తేజస్సు కలిగిన వాడవు అయిన నీకు ప్రణామము. అగణ్య పుణ్య స్వరూపుడవు, వైకుంఠ ధాముడవు, ఆర్తజన రక్షణ తత్పరుడవు, అహిరాజ తల్పశయనుడవు అయిన నీకు వందనము. ఓ హరి! చిక్కిరి దేవతావరులు, చిందర బందరులు ఐరి కేచరులు, సృక్కిరి సాధ్య సంగములు, సోలిరి పన్నగులు అది భూమిలో,
మ్రక్కిరి దివ్యకోటి కడు మ్రగ్గిరి యక్షులు వృత్తి చేతన్ ఈ చిక్కిన వారినైనా దయచేయుము నొవ్వకయుండన్. దేవాదిదేవా, ఆ వృత్తాసురుని ధాటికి తట్టుకోలేక మేము చిక్కుల్లో చిక్కుకుంటున్నాము. మాలోని కిన్నరులు చిందర వందర అయినారు, సాధ్యులు అలసిపోయారు, పన్నగులు సొమ్మసిల్లారు, సిద్ధులు వెలవెలబోయారు, యక్షులు మూర్ఛపోయారు. ఎలాగో ప్రాణాలతో బయటపడిన మమ్మల్నైనా నీవు కటాక్షించు, ఆ వృత్తాసురుని నుండి మమ్మల్ని రక్షించు. మొదలారిన రక్కసులకు మొదలై మాకు ఆపదలకు మూలంబు అగుచున్ తుద మొదలు లేని రక్కసుల తుదిన్ చూపన్ గదయ్య తుదకున్ తుది అయిన హరి. స్వామి, మొదలంటా దానవులందరూ నశించారు అనుకుంటే ఈ వృత్తాసురుడు మళ్ళీ మొదలైనాడు. మాకు కష్టాలు తిరిగి మొదలైనాయి. తుది మొదలు లేకుండా విజృంభిస్తున్న ఈ రాక్షసుణ్ణి తుదముట్టించు స్వామి. నీవు అంతమునకు అంతమైన అనంతుడవు కదా. అకట దిక్కులకెల్ల దిక్కైన మాకును ఒక్క దిక్కును లేదు కాలు ఊననైనన్. దిక్కుగావయ్యా నేడు మా దిక్కును చూచి, దిక్కు లేకున్న వారల దిక్కు నీవా. దిక్కులకు అధినాదులమైన మాకే ఈనాడు దిక్కు లేకుండా పోయింది. నిలబడటానికి దిక్కే లేని మా దిక్కు చూడు, మాకు దిక్కు చూపించు. దిక్కులేని దీనులకు నీవే దిక్కు. నీ దిక్కు కాని వారికి ఏ దిక్కును వెదకన్ ఉండదు. ఇహపరములకు మోదింపన్ తలంచు వారికి నీ దిక్కే దిక్కు సుమ్ము నీరజనాభా. నీ దిక్కు చూసి నీవే దిక్కని మృక్కని వారికి ఈ ప్రపంచములో ఏ దిక్కు లేదు. ఇహపరాలలో కూడా వారు దిక్కుమాలిన వారే అవుతారు. ఓ కమలనాభా, లోకములో సురక్షితంగా ఉండి సుఖపడాలనుకునే వారికి నీ దిక్కే సరైన దిక్కు. శ్రీ మహావిష్ణువును దేవతలు ఈ విధంగా స్తుతిస్తున్నారు. పరమ పురుష, దుఃఖభంజన, పరమేశ, భక్తవరద, కృష్ణ భవవిదూర, జలరుహాక్ష, నిన్ను శరణంబు వేడదము అభయమిచ్చి కావుమయ్యా మమ్ము. ఓ పరమపురుష, ఓ పరమేశ్వర, నీవు దుఃఖ భంజనుడవు, భక్త రంజనుడవు, సంసార బాధలని దూరం చేసే సరోజాక్షుడవు. ఓ శ్యామసుందర, నిన్ను శరణుజొచ్చినాము ప్రభువు, అభయమిచ్చి మమ్ములను ఆదుకోవయ్యా. ఓ దేవదేవా, వీడు ఈ రాక్షసుడు మా తేజస్సులనే కాదు మా ఆయుధాలను కూడా మృంగివేశాడు. ఈ వృత్తాసురుడు, ఈ భీకరాకారుడు ముందు ముందు ముల్లోకాలను సైతం దిగమింగేటట్లుగా ఉన్నాడు. ఈ రాక్షసుని అహంకారాన్ని అణిచివేయి, మా భంగపాటుకు ప్రతీకారము చేయి. శ్యామసుందర, పరమహంసలు అయిన పరివ్రాజకులు సమాధి యోగాన్ని అనుష్ఠించిన వారై చిత్తాన్ని ఏకాగ్రతతో ఉండనిస్తారు. అప్పుడు పరిశుద్ధమైన వారి అంతఃకరణములో పరమహంస ధర్మం ఆవిర్భవిస్తుంది. మనస్సులోని తమోరూపమైన తలుపు తెరుచుకుంటుంది. ఆత్మలోకం ప్రకాశితమవుతుంది. ఆ సమయంలో కలిగే ఆత్మ సుఖ స్వరూపమైన ఆనందానుభూతి ఏదైతే ఉన్నదో అదే నీవు ప్రభువు. నీవు అపేక్షింపకపోయినను ఈ శరీరాల సృష్టి స్థితి సంహారాలకు నీవే కారణం అవుతూ ఉంటావు. స్వామి, స్వయంగా నిర్గుణుడవు, బ్రహ్మస్వరూపుడవు అయినప్పటికీ నీవు అనంతమైన గుణగణాలతో కూడి ఉంటావు. సామాన్య మానవుల వలె కాలకర్మాదులకు అధీనుడవై స్వయంకృతాలైన శుభాలను అశుభాలను అనుభవిస్తావు. షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడవైన నీవు ఆత్మారాముడివి అయ్యును అపరిమిత గుణగణాలకు ఆశ్రయము అవుతూ ఉంటావు. ఈశ్వరుడవైన నీ గొప్పతనం ఇతరులకు అనూహ్యము, అనవగాహ్యము. ఆధునికాలైన వికల్పము, వితర్కము, విచారము మొదలైన ప్రమాణ అభాసాలతో కూడి జటిలమైన కుతర్కాలలో పడి కర్కశ బుద్ధులైన విద్వాంసులు వ్యర్థమైన శాస్త్రవాదాలలో క్రింద మీదులు అవుతూ ఉంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే తెలిసి తెలియని వాదోపవాదాలతో కీచులాడుకుంటారు. మాయామయుడవైన నీవు నిజమాయా ప్రభావం వల్ల వారికి కనిపించవు. అంతర్యామివైన నీవు సమ విషమ రూపాలతో ప్రవర్తిస్తూ యుక్తిమాత్రంగా గోచరుడు అవుతూ ఉంటావు. దేవదేవ, త్రాడును చూసి పాము అని భ్రాంతి కలిగినట్లుగా అంతర్యామివైన నీయందు అన్య వస్తు భ్రాంతి కలుగుతున్నది. సర్వేశ్వర, సమస్త విశ్వానికి కారణమైన నీవు సర్వభూతాలలో ప్రాణులలో అంతర్యామిగా ఉన్నందువల్ల సకల గుణగణాలతో ప్రకాశిస్తున్నట్లుగా కనిపిస్తున్నావు. జగదీశ్వర, నీ మహిమ అపారమైన అమృత సముద్రం వంటిది. ఆ అమృత సాగరంలోని ఒక చిన్న బిందువును రుచి చూసిన భక్తులు సంతుష్ట అంతరంగులై అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఆ పరమ భక్తులు ఆ ఆనందంతో పరవశించి కన్నవాటి వల్ల విన్నవాటి వల్ల కలిగే సుఖలేశాన్ని విస్మరిస్తారు. శ్రీ మహావిష్ణువును దేవతలు ఈ విధంగా స్తుతిస్తున్నారు. జగదీశ్వర, భక్తులు నీ చరణ కమల సేవా వ్రతాన్ని వదిలిపెట్టరు. నీవు ముల్లోకాలలో నిండి ఉన్నావు.
ముల్లోకాలను ఆక్రమించిన త్రివిక్రముడవు, ముల్లోకాలను దర్శించే త్రినేత్రుడవు, ముల్లోకాల ఆత్మలను ఆకర్షించే మహిమాన్వితుడవు. నీ విభూతి భేదాలైన దానవులు మొదలైన వారికి అంత్యకాలం ఆసన్నం అయిందని తెలుసుకొని నీ మాయా ప్రభావం వల్ల వామనాది దేవతా రూపాలను, రామకృష్ణాది మానవ రూపాలను, వరాహాది మృగ రూపాలను, మత్స్య కూర్మాది జలచర రూపాలను ధరించి తగిన విధంగా శిక్షిస్తూ ఉంటావు. భక్తవత్సల, నీ ముఖ కమలము నుండి వెలువడిన మధుర వాక్కులు అనే అమృత తరంగాలతో మా అంతరంగాలలోని సంతాపాన్ని, విషాదాన్ని చల్లార్చు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకు కారణభూతమైన మూల ప్రకృతి మాయ నీకు వశవర్తిని అయి ఉన్నది. ఈ సృష్టిలోని సమస్త ప్రాణి సమూహాలకు లోపల వెలుపల ప్రత్యేగాత్మగా పరమాత్మగా నీవు వర్తిస్తూ ఉంటావు. దేశం, కాలం, దేహం మొదలైన వాటి స్థితిగతులకు, అనుభవాలకు, సర్వ విషయాలకు సాక్షివై సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడవైన నీకు మా దుఃఖాన్ని ఏమని విన్నవించుకోగలము? ఈ సమస్త విశ్వానికి ఆశ్రయమై నానావిధ పాపాలను, సంసార తాపాలను ఉపశమింపజేసే భవదీయ పవిత్ర పాదపద్మాల ఛాయను ఆశ్రయిస్తున్నాము అని అనేక విధాలుగా ప్రార్థించి దేవతలు ఆ వాసుదేవునితో ఇంకా ఇలా అన్నారు. ఓ జగదీశ్వర, ఆ రాక్షసరాజు వృత్తాసురుడు మా తేజస్సులను, ఆయుస్సులను, ఆయుధాలను యుద్ధంలో బలవంతంగా కబలించి వేశాడు. ఇక మాకు జయం అనేది ఎక్కడున్నదో నీవే చెప్పు స్వామి. ఈ ప్రకారంగా భక్తి పరవశులైన దేవతలు పరమ రమణీయములైన మాటలతో నేర్పుగా ప్రార్థించగా ఆ దేవతలను తిలకించి శ్రీమన్నారాయణుడు అమృతము చిలికే పలుకులతో గంభీరంగా వారితో ఇలా అన్నాడు. దేవతలారా, నేను తృప్తి పొందితే నా భక్తులకు దుర్లభమైనది ఉండనే ఉండదు. అదిగాక నా యందు అనన్యమైన భక్తి శ్రద్ధలు గలవాడు నన్ను తప్ప మరి దేనిని వాంఛింపడు, కోరుకోడు. తత్వమును దర్శించి తెలుసుకున్నవాడు విషయ సుఖాల నుండి విరక్తుడు అవుతాడు, సంసార బంధాలను తృణీకరిస్తాడు. అందువల్ల శుభం కలుగుతుంది. దేవతలు ప్రార్థించగా అనుగ్రహించిన శ్రీమన్నారాయణుడు విశ్వరూపుని తరువాత స్పష్ట ప్రజాపతి పుత్రుడైన వృత్తాసురుని సంహారం గురించి ఈ విధంగా ఉపాయం చెప్పాడు. దేవతలారా, దదీచి అనే పేరుగల మహర్షి ఉన్నాడు. ఆ ఋషి పుంగవుని దేహం నారాయణ కవచ ప్రభావం వల్ల మహా తేజోవంతమై సారవంతమై ఉంటుంది. మీరందరూ ఆ ఋషి దగ్గరికి వెళ్లి ఆయనను ప్రార్థించి ఆయన దేహాన్ని పుచ్చుకొనండి. ఆ మహర్షి పూర్వం బ్రహ్మస్వరూపము, నిష్కలంకము అయిన అశ్వశిరము అనే విద్యను మీలోని అశ్విని కుమారులకు ఉపదేశించాడు. వారు ఆ విద్యను ఉపాసించి జీవన్ముక్తులు అయినారు. ఆ మహర్షి అంతేకాకుండా త్వష్ట అనే ప్రజాపతికి అభేద్యము, మత్ నామాంకితము అయిన నారాయణ కవచాన్ని అనుగ్రహించాడు. త్వష్ట దానిని తన కుమారుడైన విశ్వరూప ప్రజాపతికి ఉపదేశించాడు. ఆ విశ్వరూప ప్రజాపతి యొక్క సోదరుడే ఈ వృత్తాసురుడు. ఆ దదీచి మహర్షి దాతలలో మేలుబంతి. మీరు ఈ అశ్విని కుమారులను ముందుంచుకొని ఆ మహర్షిని ప్రార్థించండి. ఆయన తన దేహాన్ని తప్పకుండా మీకు ఇస్తాడు. విశ్వకర్మ ఆ ఋషి ఎముకలతో 100 అంచుల వజ్రాయుధాన్ని సిద్ధం చేస్తాడు. నా తేజో విశేషంతో నిండిన ఆ వజ్రాయుధం వృత్తాసురుని శిరస్సును ఖండించుతుంది. అప్పుడు మీ తేజస్సులు, మీ శస్త్ర అస్త్రాలు మళ్ళీ మీకు ప్రాప్తిస్తాయి. మీరు మునుపటిలాగా ప్రకాశిస్తారు. ముఖ్యంగా నా భక్తవరేణ్యులు ఏ లోకంలో ఉన్నా వారిని ఎవ్వరూ జయించలేరు. మీకు మేలు కలుగుగాక. ఇలా ఆజ్ఞాపించిన వాడై శ్రీమన్నారాయణుడు అంతర్ధానమైనాడు. అనంతరం దేవతలు అశ్విని దేవతలను ముందుంచుకొని దదీచి మహర్షిని సమీపించి దర్శించి ఈ విధంగా అర్థించారు. మహాత్మా, ఈ లోకములో జీవుడు సౌఖ్యాన్ని ఆశించి దేహాన్ని స్వీకరిస్తాడు. అందుకనే ఏ పరిస్థితిలోనూ దేహి అయినవాడు తన దేహాన్ని వదిలిపెట్టలేడు. ఇప్పుడు దేవతలమైన మేము దేహి అని నీ దేహాన్ని అడగడానికి వచ్చాము. దయచేసి నీ దేహాన్ని మాకు ఇవ్వండి. ఎక్కడన్ ఎల్ల లోకములన్ ఎవ్వరును కోరని కోర్కి నేడు మా తెక్కలిపాటుకై తివిరి దేహము వేడంగా వచ్చినారము. ఏము ఎక్కడ తీవ్ర కర్మగతి ఎక్కడ దైవ కృతంబునుగాక ఈ త్రొక్కుడు దానము ఈ వరసన రోయక వేడుదురే జగంబులన్. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవరు కూడా కోరని కోరిక ఇది. నేడు మేము మా కష్టాలు గట్టెక్కటానికి మీ శరీరాన్ని అర్పించడానికి వచ్చాము. దేవతలమైన మేము ఇటువంటి కోరరాని కోరికే కోరుకునే తీవ్ర స్థితికి దిగజారామంటే ఇదంతా విధి వైపరీత్యంగాక మరేమిటి? లోకములో ఎక్కడైనా ఇటువంటి కక్కుర్తి దానాన్ని ఎవరైనా సిగ్గు విడిచి అడుగుతారా? మేము తప్ప. దేవతలు యాచించగా దదీచి
తన దేహాన్ని వారికి దానం చేశాడు. అనంతరం విశ్వకర్మ ఆ దధీచి మహర్షి ఎముకలతో 100 అంచులతో ప్రకాశించే పదునైన వజ్రాయుధాన్ని తయారు చేశాడు. దేవేంద్రుడు ఆ వజ్రాయుధాన్ని ధరించి దివ్య తేజో విరాజితుడై ఐరావతాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరాడు. దేవతలు, గరుడులు, గంధర్వులు, కేచరులు, కిన్నెరులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు మొదలైన వారంతా దేవేంద్రుణ్ణి అనుసరించారు. మునీంద్రులు కొనియాడారు. ముల్లోకాలు సంతోషించాయి. ఈ విధంగా భగవంతుడైన విష్ణువు అనుగ్రహం వల్ల ప్రాప్తించిన మహా ఉత్సాహంతో వికసించిన ముఖార విందంగల దేవేంద్రుడు వృత్తాసురుని మీద దాడికి దిగాడు. అప్పుడు వృత్తుడు దానవ అన్వయ పవిత్రుడు లోక జిగాంసక క్రియా సూత్రుడు నిగ్రహ ఆగ్రహణ సుస్థిర వాక్య వివేకమాన చారిత్రుడు దేవత ఉరగ దరీకృత వక్త్రుడు రోష దూషిత మిత్రుడు శత్రురాకనుగని మిక్కిలి అయిన యుగాంతక ఆకృతిన్ దానవ వంశములో ఉత్తమోత్తముడై పుట్టినవాడు, శత్రులోకాన్ని సంవరించడానికి కంకణం కట్టినవాడు, నిగ్రహ అనుగ్రహాలకు తగిన వాక్యాలు ప్రయోగించటంలో ఆరితేరినవాడు, దేవతలు అనే సర్పాలను మృంగే గుహ వంటి నోరు గలవాడు అయిన ఆ వృత్తాసురుడు శత్రువులు దండెత్తి వస్తున్నారని తెలుసుకొని రోష భాషణాలతో వారిని దూషిస్తూ ప్రళయకాల యముని వలె భయంకర ఆకారంతో ఉన్నాడు. తండోపతండాలుగా ధనుజ మండలాలు తన వెంట రాగా ఆ వృత్తాసురుడు రణరంగానికి బయలుదేరాడు. ఆగ్రహ ఆవేశముతో ఉద్ధతుడై రాక్షస సేనా నాయకుల మధ్య నడిచి వస్తున్న వృత్తాసురుడు మదపు టేనుగుల మధ్య కదలి వస్తున్న మహాపర్వతం వలె అగుపడుతున్నాడు. శివుడు రౌద్ర ఆవేశంతో యమధర్మరాజు మీదికి లంఘించినట్లుగా వృత్తాసురుడు తూర్పు దిక్కు దద్దరిల్లేటట్లుగా పెద్దగా గర్జిస్తూ దేవేంద్రుని మీదికి దూకినాడు. ఇటువైపు దేవేంద్రుని సైన్యములో రుద్రగణాలు, మరుద్గణాలు, ఆదిత్యగణాలు, అశ్విని దేవతలు, పితృదేవతలు, విశ్వేదేవులు, అగ్ని, యముడు, నైరుతి, వర్ణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడు, సిద్ధులు, సాధ్యులు, కిన్నెరులు, కింపురుషులు, గరుడులు, గంధర్వులు, కేచరులు మొదలైన వారు ఉన్నారు. అటువైపు వృత్తాసురుని సైన్యములో నముచి, శంబరుడు, అనర్వుడు, ద్విమూర్ధుడు, వృషభుడు, అంబరుడు, శంకుశిరుడు, విప్రచిత్తి, అయోముకుడు, పులోముడు, వృషపర్వుడు, ఏతి, ప్రహేతి, ఉత్కటుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, కపిలుడు, విభావసుడు, ఇల్వలుడు, పల్వలుడు, దందశూకుడు, వృషధ్వజుడు, కాలనాభుడు, మహానాభుడు, భూత సంతాపనుడు, వృకుడు, సుమాలి, మాలి మొదలైన దైత్య, దానవ, యక్ష, రాక్షసులు అసంఖ్యాకంగా ఉన్నారు. ఉభయ పక్షాల వీరులు కలియబడి ఘోరమైన సంగ్రామానికి దిగారు. రాక్షసులకు దేవతలకు నడుమ భయంకరమైన మహాసమరం జరిగింది. రోకళ్లతో, గదలతో, ఖడ్గాలతో, ఈటెలతో, బాణాలతో, తవ్వు కోలలతో, చిల్ల కోలలతో, గుదియలతో, అడ్డకత్తులతో, శూలాలతో, చక్రాలతో ఒకరిని ఒకరు కొట్టుకుంటున్నారు. ఒకరిపైకి ఒకరు లంఘించి పోరాడుకుంటున్నారు. ఒకరిపైకి ఒకరు దూకి అగ్ని జ్వాలలు ఆకాశాన్ని అంటగా శస్త్ర అస్త్రాలతో శత్రు సైన్యాలను కప్పివేస్తున్నారు. ఈ విధంగా ఒకరికంటే ఒకరు విజృంభించి ప్రయోగించిన బాణాలు ఆకాశమంతా నిండి నిప్పులు చిమ్మాయి. యుద్ధరంగం మహాప్రళయంగా మారిపోయింది. కంటికి కనిపించినంత వేగంగా దేవతలు ప్రయోగించే శర పరంపరలు ఆకాశమంతా కప్పివేసి సంధ్యా సమయాన్ని కల్పించాయి. దానవ సేనా నాయకులు తమ బాణపంక్తులతో దేవతల బాణాలను నుగ్గు నుగ్గు చేసి కేకలు వేస్తూ రణరంగమంతా దట్టమైన చిమ్మ చీకట్లు క్రమ్మేటట్లుగా చేశారు. దేవదానవ యోధులు రణ ఆవేశంతో కన్నులు గానక పరస్పరం పోరాడుతుంటే వారి కాళ్ల త్రొక్కిళ్లకు పైకి లేచిన దుమ్ముతో ఆ ప్రదేశమంతా అంధకార బంధురం అయింది. ఆ చీకట్లలో తమకు ఏమీ కనిపించకపోయినా తమ హృదయాలలో చెలరేగిన రోషానల జ్వాలల బలంతో వారు పట్టు విడవకుండా యుద్ధం చేస్తున్నారు. రాక్షస దేవత సైన్యాల సైనికుల శరీరాల నిండా గాయాలు అయినాయి. క్షతగాత్రులైన వీరుల నిమ్మేనుల నుండి పొంగి ప్రవహించే రక్తధారలు వారిలో బగబగ మండుతూ ఉవ్వెత్తుగా లేచే క్రోధాగ్ని జ్వాలల్లాగా గోచరించాయి. ఆ సంగర రంగంలో పెద్దగా ధ్వనించే వీరుల ధనుష్టంకారాలు వారి సింహనాదాలను మించుతున్నాయి. అశ్వరాజముల భీషణ హేషారావాలు ఏనుగుల గీంకారాలను ఆక్రమిస్తున్నాయి. విశృంఖలంగా మ్రోగుతున్న శంఖధ్వానాలు రథచక్ర ధ్వనులను క్రిందుపరుస్తున్నాయి. సంకులంగా చెలరేగిన దుందుబి నినాదాలు వీరుల వికటాటహాసాలను మరుగుపరుస్తున్నాయి. శస్త్ర అస్త్రాల పరస్పర ఘర్షణ వల్ల ఉద్భవించిన అగ్ని కణాల కాంతులు వారి కిరీటాలలోని రత్నాల కాంతులను తిరస్కరిస్తున్నాయి. ఈ ప్రకారం
రణరంగమంతా పొంగి పొరలే ఉత్తుంగ తరంగాల భీషణ ఘోషలతో భయంకరమైన ప్రళయకాల మహాసముద్రంలాగా హోరెత్తుతున్నది. కల్పాంతకాలములో విజృంభించి వీస్తున్న పెనుగాడ్పులకు కంపించిపోతూ పిడుగులు వర్షించే కారు మేఘాల వలె ఉభయ సైన్యాలు సంకుల సమరం సాగిస్తున్న ఆ దృశ్యం యుగాంత సమయంలో సమస్త ప్రాణులను సంహరించే యమధర్మరాజు క్రీడా విహారంలాగా ఉన్నది. దేవదానవుల సైన్యాలు రెండు సమానమైన పరాక్రమంతో ఉన్నాయి, సమానమైన యుద్ధ నైపుణ్యంతో ఉన్నాయి, సమానమైన శస్త్ర అస్త్ర సముదాయంతో ఉన్నాయి. అందువల్ల జయాపజయాలు కూడా సరి సమానంగానే ఉన్నాయి. దేవేంద్రుని సేనా నాయకులతో తలపడి వృత్తాసురుని అండదండలు గల రాక్షస సేనా నాయకులు ఘోరాతి ఘోరంగా పోరాడసాగారు.